లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. నేడు శ్రీశైల బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి ధర్మకర్తలి మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలపైన చర్చించడం జరిగింది. వాటిల్లో 11 అంశాలను ఆమోదించడం జరిగింది, 2 వాయిదా వేయడం జరిగింది, 1 అంశాన్ని తిరస్కరించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్థానిక చెంచులకు దేవస్థానం నెలలో 1 రోజు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది. వారికి ఆలయం తరపున ఒక ఐడి కార్డు అందజేసి ప్రతి నెలలో చివరి వారంలో 1 రోజు ఉచిత స్పర్శ దర్శనం స్థానిక చెంచులకు ఇవ్వాలని ధర్మకర్తలి బోర్డు నిర్ణయించడం జరిగింది. అలాగే జనవరి 12 నుంచి 18వ తారీఖు వరకు మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవి నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం జరుగుతున్నది. వాటి విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరంగా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోని శ్రీ కొలన భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు శ్రీశైలం ఆలయం దత్తత తీసుకోవాలని ధర్మకర్తలి బోర్డు నిర్ణయించడం జరిగింది. సదరు దేవాలయాలకు సంబంధించిన భూములు, బంగారు, వెండి, నగదు, FDRను దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారులు మరియు ధర్మకర్తల మండలి సమక్షంలో స్వాధీనం చేసుకోవటం, కొలన భారతి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా ఆలయాన్ని సందర్శించే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే గత సమావేశంలో నిర్ణయించినట్టుగా స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. అది డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్పర్శ దర్శనం టికెట్పై వచ్చే భక్తులకు 2 100 గ్రాముల లడ్డును, అలాగే 300 టికెట్లు తీసుకొని వచ్చే భక్తులకు 1 100 గ్రాముల లడ్డును ఉచితంగా ఇవ్వాలని డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ధర్మకర్తలి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆలయం లోపల గోకులం ఏదైతే ఉందో అది ఆధునీకరణకు తీర్మానం చేయడం జరిగింది. ప్రధాన ఆలయంలో మనం గోశాల గోపూజ జరుగుతున్నది. దాన్ని దాత సహకారంతో పూర్తిగా నూతనంగా ఆధునీకరించి ఒక్కొక్క రౌండ్ షెడ్లో ఒక 11 గోవులు ఉండేటట్టు నూతనంగా పూర్తిగా దాత సహకారంతో ఇది సి నాగ కనకదుర్గ ప్రసాద్ సాయి సిల్క్స్ కళామందిరం హైదరాబాద్ వారు దీన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. వారికి ఆలయం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ప్లస్ వారు చేసుకోవడానికి ధర్మకర్తలి మండలి తీర్మానం ఆమోదించడం జరిగింది. అలాగే సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్రంగా దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చేయడం జరిగింది. సేవకులకు గుడికి సేవ చేయడానికి వచ్చిన వారి ద్వారా
ఉచిత హెల్ప్ డెస్క్ 4-5 ప్రాంతాల్లో గుడి ఆవరణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే సిఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. భక్తుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి ఫిర్యాదుల బాక్సు ఒక 3-4 చోట్ల ఆలయ పరిసరాల్లో ఇది ఏర్పాటు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలిలో నిర్ణయించడం జరిగింది. ఓం నమః శివాయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.